కీసరలో ఘనంగా శివరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. కీసర ఆలయ ప్రాంగణం శివనామ స్మరణతో మారుమ్రోగుతోంది. కీసరకు భక్తులు పోటెత్తారు. స్వామివారికి రుద్రాభిషేకాలు, ప్రత్యేక పూజలు చేస్తున్నారు. భక్తుల కోసం ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు అధికారులు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ఆలయ అధికారులు తెలిపారు. కీసర ఆలయం నుంచి పూర్తి వివరాలు మా ప్రతినిధి సంధ్య అందిస్తారు. మహాశివరాత్రి సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని శివభక్తులందరూ కూడా శివాలయాలకు పోటెత్తుతూ ఉన్నారు. మనం ప్రస్తుతం కీసరగుట్టలోని రామలింగేశ్వర స్వామి ఆలయ సన్నిధిలో ఉన్నాము. ఇక్కడ స్వామివారిని దర్శించుకోవడానికి కీసర చుట్టుపక్కల ప్రాంతాలు, అదేవిధంగా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి రావటం అనేది జరుగుతూ ఉంది. ముఖ్యంగా మనం చూసినట్లయితే ఈ ఆలయానికి స్వయంగా శ్రీరామచంద్రుడే స్వామివారిని ప్రతిష్ఠించడం కూడా జరిగింది అని పురాణ గాథలు ఉన్నాయి. భక్తులందరూ కూడా దాన్ని విశ్వసిస్తూ ఉంటారు. ఇక్కడికి వచ్చినట్లయితే సాక్షాత్తు రాముడు ప్రతిష్ఠించినటువంటి ఆ శివలింగాన్ని దర్శించుకొని పునీతులు అవుతూ ఉంటారు. మనం చూస్తూ ఉన్నాము, భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి చేరుకుంటూ ఉన్నారు. తెల్లవారుజాము నుంచే స్వామివారికి సంబంధించి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, కైంకర్యాలు అన్నీ కూడా నిర్వహిస్తూ ఉన్నారు. ఇక్కడ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అయితే పోలీసులు అన్ని ఏర్పాట్లు చేశారు. క్యూలైన్లలో కూడా భక్తుల రద్దీ అనేది గంట గంటకు పెరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. దర్శనానికి ఇబ్బంది కలగకుండా దాదాపు గంట నుంచి గంటన్నర సమయం పడుతోందని భక్తులు చెప్తూ ఉన్నప్పటికీ కూడా క్యూలైన్లో ఉన్నటువంటి భక్తులకు ఇబ్బంది కలగకుండా వాటర్ సప్లై లాంటివి, బటర్ మిల్క్ సప్లై లాంటివి ఇక్కడ ఆలయ అధికారులు చేస్తూ ఉన్నారు. ఎక్కడికక్కడ ఆ వాహనాలను లోపలికి రాకుండా బ్యారికేడ్లను ఏర్పాటు చేయడం కూడా జరిగింది. మనం చూసినట్లయితే కీసరగుట్ట ఎంతో ఆధ్యాత్మిక శోభతో అలరారుతోంది. పురాణ శాంటిటీ కూడా ఉన్నటువంటి ప్రాంతంగా మనం చెప్పవచ్చు. రావణాసురుడు రాక్షసుడు అయినప్పటికీ జన్మతః బ్రాహ్మడు కావడంతో ఆయన సంహరించినటువంటి ఆ పాప విముక్తి కోసం పరమశివుడి లింగాన్ని శ్రీరామచంద్రుడు ఇక్కడ ప్రతిష్ఠించాలని కోరుకున్నాడు. ఎందుకంటే కీసరనే ఎందుకు ఎంచుకున్నారు అంటే ఇది ఎత్తైనటువంటి కొండలు, ఆధ్యాత్మిక వాతావరణంతో ఎంతో పచ్చగా సెలయేర్లతో ఉంటుంది ఈ ప్రాంతాన్ని ఆయన ఎంపిక చేసుకోవడం జరిగింది. అయితే హనుమంతుల స్వామి వారికి చెప్తారు కాశీకి వెళ్ళి అక్కడ శివలింగాన్ని తీసుకొని రమ్మని. ఏదైతే ముహూర్త సమయం ఉందో ఆ ముహూర్త సమయానికి హనుమంతుడు ఇక్కడికి చేరుకోలేకపోతాడు. ఈ టైంలోనే శివుడు సాక్షాత్తు శ్రీరామచంద్రుడికి ప్రత్యక్షమై ఆయన లింగాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఆ లింగాన్నే ఇక్కడ శ్రీరామచంద్రుడు ప్రతిష్ఠించాడు కాబట్టి రామలింగేశ్వర స్వామిగా ఇక్కడ భక్తులందరికీ కూడా ఆయన దర్శనమిస్తూ ఉంటారు. ఈలోగా హనుమంతుడు తీసుకొచ్చినటువంటి లింగాలను ప్రతిష్ఠించలేదనేటువంటి ఆగ్రహంతో ఆయన తీసుకొచ్చినటువంటి 101 లింగాలు ఇక్కడ విసరడం జరిగింది. అవి చెల్లాచెదురుగా ఈ గుట్ట పరిసర ప్రాంతాల్లోనే పట్టం కూడా మనం చూడొచ్చు. అది ఇక్కడ ఉన్నటువంటి కీసర గుట్టకి సంబంధించినటువంటి ప్రత్యేకతగా మనం చెప్పవచ్చు. దీనిని మొదట కేసరి గిరిగా కూడా పిలుస్తారు. అంటే హనుమంతుని పేరు మీద ఈ యొక్క ఆధ్యాత్మిక క్షేత్రం అనేది విరాజిల్లుతోంది. అది కాలక్రమేణా కీసరగుట్టగా మారిందని కూడా మనం చెప్పచ్చు. ఏది ఏమైనా భక్తులు అత్యంత విశ్వాస పాత్రులుగా మనకి ఇక్కడ వచ్చి స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది. అందులోనూ మహాశివరాత్రి రోజున స్వామివారిని దర్శించుకుంటే సకల పుణ్యాలు కూడా కలుగుతాయని చెప్పి భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. అందుకే వేకవజామునే లేచి స్వామివారిని దర్శనం చేసుకొని ఇక్కడికి వచ్చి పునీతులు అవుతూ ఉంటారు. ఉపవాస జాగరణ దీక్షలన్నీ కూడా ఇక్కడ చేసి స్వామివారి ప్రసన్నం ఆయన ఆశీర్వాదం ఉండేలాగా చూసుకుంటూ ఉంటారు. ఇక్కడ నడక మార్గంలో భక్తులందరినీ కూడా దర్శించుకోవడానికి అందరూ కూడా ఇక్కడికి చేరుకుంటూ ఉన్నారు. స్వామివారి దర్శనం అనంతరం వారందరూ కూడా ఆ ఉపవాస జాగరణ దీక్షల్లో కూడా చేయబోతూ ఉన్నారు. సో మనతో పాటు కొంతమంది పెద్దవారు ఉన్నారు, ఎన్నో సంవత్సరాలుగా ఈ మహాశివరాత్రిని జరుపుకుంటూ ఉన్నారు. వారితో మాట్లాడదాము. అమ్మ ఏటా వస్తానే ఉంటాను నేను. ఇవి కూడా ఎంచుకుంటాను ప్యాచీలు. ఇక్కడ మహానుభావుడు నాకు ఇక్కడే దర్శనం చేసుకుంటూ ఉంటాను. నేను దసరా నోట్లో నీళ్ళు కూడా పోసుకోను, మంచిగా దర్శనం చేసుకుని ఇక్కడే కూర్చుంటాను. ఎలుగొచ్చాక వెళ్తాను. చాలా కఠినమైన ఉపవాసం చేస్తారు అయితే మంచినీళ్ళు తాగను నేను. ఇది మరి ఈ సంవత్సరం మరి ఆ భగవంతుడు ఏం చేస్తాడో చూడాలి. ప్రతి సంవత్సరం వస్తారా? ప్రతి సంవత్సరం వస్తాను. ఎలా అనిపిస్తుంది ఇక్కడ మొత్తం టెంపుల్? చాలా మంచిగా అనిపిస్తుందండి. ఈ టెంపుల్ అంటే చాలా జాగ్రత్త అయిన మనకు ఏది కోరికలు అంటే అదే తీరుతాయి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, శంభో శంకర. ఓకే, ఓం నమ శివాయ అనే మంత్రమే వారందరికీ కూడా ఈరోజు ఒక పరవన్నం లాంటిది అని కూడా చెప్తూ ఉన్నారు. ఎన్నో ఏళ్ళుగా ఉపవాస జాగరణ దీక్షలు చేస్తూ ఇక్కడ స్వామివారి కరుణ కటాక్షాలు పొంది ఆ పుణ్య ఫలాల్ని పొందాలని చెప్పి భక్తులు కోరుకుంటూ ఉంటారు. సో మనతో పాటు కొంతమంది భక్తులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే మేడం. ఎప్పటి నుంచి వస్తున్నారు? మేము దాదాపు 6 years నుంచి దాదాపు ప్రతి ఇయర్ వస్తాం ఇక్కడికి. మాకంతా ఏర్పాట్లు పోయినసారి కంటే ఈసారి కొంచెం బాగానే ఉన్నాయి, ఇంకా మెరుగవ్వాలి. ఒక యాదగిరిగుట్ట, శ్రీశైలం లాగా ఇది కూడా డెవలప్ అవ్వాలి. దర్శనం ఎంత టైం పట్టింది? దర్శనానికి సుమారుగా
2 hours పట్టిందండి ధర్మదర్శనానికి. చాలామంది భక్తులు వస్తున్నారు. సో మనం చూస్తున్నాం కదా, భక్తులందరూ కూడా దర్శనం చేసుకున్న తర్వాత ఇంటికి వెళ్తూ ఉన్నారు. ఈ రోజంతా కూడా ఓం నమ శివాయ అనే నామ మంత్రాన్ని జపిస్తూ స్వామివారిని అర్చిస్తూ ఈరోజు జాగరణ దీక్ష చేసి మహాశివరాత్రి పర్వదినాన వారందరూ కూడా శివుణ్ణి స్మరించుకుంటూ ఉన్నారు. కెమెరా పర్సన్ ధనుంజయ్తో సంధ్య, 10 TV.